ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం వద్ద ముదుకన్ షుగర్ ఫ్యాక్టరీలో చెరుకు క్రషింగ్ ను ఖమ్మం ఎంపీ రామ నాగేశ్వరరావు ప్రారంభించారు. షుగర్ ఫ్యాక్టరీకి ఈ సీజన్లో 4.5 లక్షల టన్నుల చెరుకు వస్తుందని ఎంపీ చెప్పారు. రైతులు కూడా ఫ్యాక్టరీని తమదిగా భావించాలని సూచించారు. రైతులకు విద్యుత్, సాగునీరు విషయంలో గతంలో లాగా సమస్యలు లేవని నామా నాగేశ్వరరావు వివరించారు. చెరుకు రేటు విషయం ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులు కూర్చుని నిర్ణయించుకోవాలని నామా నాగేశ్వరరావు సూచించారు. ఫ్యాక్టరీ అంటే ఇక్కడ రైతాంగం ఫ్యాక్టరీ తప్పితే ఇది రాజకీయానికి ఫ్యాక్టరీ కాదని చెప్పేసి నా మనసులో ఉంది. అందుకని ఏదైనా కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకున్నది ఒకటే, తప్పకుండా కూడా ₹1 ఫ్యాక్టరీ నష్టపడ్డా కూడా ₹1 రైతుకి ఇవ్వాలనే భావన ఉండండి. 20 సంవత్సరాలు మన అనుబంధం మామూలు విషయం కాదు. ఇవాళ ఏంటంటే ఇక చెప్పకూడదు, రాజకీయాలు మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడట్లేదు. ఇవాళ కనుక చూస్తే తెలంగాణలో ఇంత చక్కగా నటే ఫ్యాక్టరీ ఇవాళ ఎప్పుడూ చెప్పారు 4.5 లక్షలు టన్నుల వరకు వస్తుందంటే ఇది చరిత్ర. రైతులకు ఆ నమ్మకం ఉంది. ఈ ఫ్యాక్టరీకి నేను చెరికేయాలి, ఈ ఫ్యాక్టరీ నాది అనే భావన ఉండటం వల్లనే మనం అనుకున్నాం. తప్పకుండా కూడా రేటు విషయంలో రెండు పక్కల కూర్చొని చక్కగా మీరు కొత్తగా వచ్చారు కోటయ్య గారు, నా మనసులో ఉన్నది మొత్తం చెప్పింది మీకు కూడా, అందరు కూడా, వాళ్ళకే కాదు మీకు కూడా. ఎందుకంటే ఉన్నది మాట్లాడతాను ఇంకంటే అదే కొన్ని ఎట్లా నష్టం చేసినా పర్లేదు కానీ ఉన్నది చెప్తున్నా. రీజనబుల్ గా రేటు విషయంలో వాళ్ళ సంతోషం నేను చూడాలా, ఫ్యాక్టరీ బాగుండాలి. ఈ రెండే నేను కోరుకునేది. ఆ విధంగా మీరు ముఖార్జీని రాబోయే టైంలో కూడా ఇప్పుడు 21 సంవత్సరాలు అన్నారు. ఇప్పుడే కృష్ణ గారు చెప్తుండే ఈ ఎన్ని కూడా